ప్రపంచ దేశాలను ఎబోలా వణికిస్తోంది. ఆఫ్రికాలోని దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. WHO కూడా ఇప్పటికే హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. దీంతో కేంద్రం అలర్ట్ అయింది. ట్రావెల్స్ అడ్వైజరీ ఇచ్చింది. బి అలర్ట్ అంటూ ప్రజల్ని హెచ్చరిస్తోంది కేంద్రం. ఆఫ్రికా ఖండంలో ఎబోలా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే వందల మందికి వైరస్ సోకింది. సెంట్రల్ ఆఫ్రికాలో ఎబోలా వైరస్ మహమ్మారి విలయం సృష్టిస్తూ ఉండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించింది. DR కాంగోలో ఎబోలా వైరస్ 400 మందికి సోకినట్లు అనుమానిస్తున్నారు. తూర్పు ఇటూరి, బునియా ప్రాంతాలలో కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. ఇప్పటికే మృతుల సంఖ్య 130 దాటింది. ఇలాంటి పరిస్థితుల్లో DR కాంగో దాని పొరుగును ఉన్న దేశాలకు ప్రయాణాలు చేయవద్దని WHO సూచించింది. ఆఫ్రికాలోని దేశాల్లో ఎబోలా వైరస్ వేగంగా విస్తరిస్తూ ఉండడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఆఫ్రికా దేశాల నుంచి భారత్కు వస్తున్న ప్రయాణికుల కోసం కేంద్ర ఆరోగ్య శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఆఫ్రికా దేశాలు ముఖ్యంగా డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, సౌత్ సుడాన్ దేశాల నుంచి భారత్కు వచ్చే ప్రయాణికులు ఎబోలా వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎయిర్పోర్ట్ అధికారులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది. అలాగే భారత్కు వచ్చిన 21 రోజుల్లోపు ఎబోలా లక్షణాలతో ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని, ట్రావెల్ హిస్టరీని అధికారులకు వెల్లడించాలని సూచనలు చేసింది. ఇక ఎబోలా వైరస్కు సంబంధించిన ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్ర ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. మరోవైపు దేశీయంగా వైరస్ వ్యాప్తి చెందకుండా కంట్రోల్ చేసేందుకు ఢిల్లీలోని ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుతో పాటు దేశంలోని అన్ని ప్రధాన అంతర్జాతీయ రవాణా కేంద్రాల వద్ద కఠినమైన నిఘా, స్క్రీనింగ్ చర్యలను చేపట్టాలని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని ఎయిర్పోర్టులు, ఓడరేవులకు హెచ్చరికలు జారీ అయ్యాయి. స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జారీ చేసింది. ఎబోలా వైరస్ విషయానికొస్తే ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందదు. అంటే COVID-19 లాంటిది కాదు. నేరుగా తాకడం, జంతువుల ద్వారా వ్యాప్తి, కలుషిత వస్తువుల ద్వారా వస్తుంది. లక్షణాలు చూస్తే జ్వరం, వాంతులు, తీవ్రమైన నీరసం, విరేచనాలు, తలనొప్పి, కండరాల నొప్పి, గొంతు నొప్పి, వివరించలేని రక్తస్రావం వంటివి శరీరంలో కనిపిస్తాయి.